హెల్దీగా క్యారెట్ జామ్ అయితే చూపిస్తాను చూడండి. ఇంకా తర్వాత ఇక్కడైతే క్యారెట్ తీసుకున్నాను అనమాట. క్యారెట్ తీసుకున్న తర్వాత పైన పొట్టు తీసేసుకోవాలి. పైన పొట్టు తీసేసుకొని ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. మనము సన్నగా కట్ చేసిన తర్వాత మనకి ఎన్ని క్యారెట్ కావాలంటే అన్నీ అనమాట. ఇంకా వాటర్లో వేసుకొని తర్వాత హాఫ్ బాయిల్ చేసుకోవాలన్నమాట. మనమైతే ఇట్లా ముట్టించుకొని ఇంకా తర్వాత ఉడికినాక ఇంకా తర్వాత నీళ్ళు కూడా వంపేసేయాలన్నమాట. ఇక దాని తర్వాత ఇట్లా మిక్సీ జార్లో వేసుకోవాలి. మనము ఇట్లా మిక్సీ పట్టుకోవాలన్నమాట. మిక్సీ పట్టిన తర్వాత ఒక పెనంలో అయితే మనము నెయ్యి యాడ్ చేసుకొని ఇంకా తర్వాత మంచిగా రోస్ట్ చేసుకోవాలన్నమాట ఈ ప్యూరీని అయితే మనము. ఇంకా దాని తర్వాత మనకి ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ షుగర్ యాడ్ చేస్తున్నాను. స్వీట్ తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఇంకా తర్వాత యాలకులు అనమాట, ఆప్షన్ అనమాట. ఎందుకంటే మనకు కావాలంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. మా ఇంట్లో ఇష్టపడతారు కాబట్టి వేస్తున్నాము. మీరు కావాలంటే స్కిప్ చేయొచ్చు. ఇట్లా హెల్తీగా క్యారెట్ జామ్ అయితే మనం రెడీ చేసి ఇవ్వచ్చు. బయట ఎలా చేస్తారు అనేది తెలియదు కదా. మనమే హెల్తీగా ఇట్లా పిల్లలకి ఇచ్చామనుకోండి చాలా ఇష్టంగా తింటారు. కంపల్సరీ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.